అందరికీ నమస్కారం. కన్నమ్మ స్టోరీని ఇంతలా సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి డైలీ అప్లోడ్ చేస్తాం. అంజలి గారు కన్నమ్మ గదిలోకి వెళ్ళి ఒక చీర తీసుకురాగానే ముగ్గురు ఆడవాళ్ళు కలిసి తనకి డ్రెస్ మారుస్తారు. ఒక్కరోజుకే వాడిపోయిన తోటకూర కట్టలాగా ఉన్న తన ముఖం చూసి అందరికీ బాధగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ దెబ్బల తాలూకు గుర్తులు, వాటి మీద బాధగా చేత్తో తడుముతారు అంజలి గారు. ఇక్కడ చక్రి నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్ళగానే సెక్యూరిటీకి చక్రి కూడా తెలుసు కాబట్టి వినయంగా నమస్కారం చేసి, రండి సార్ నిన్నటి నుంచి అసలు బయటికి రాలేదు అనగానే అయోమయంగా ఏం జరిగింది వాళ్ళకు తెలిసినంతవరకు చెప్తారు. వచ్చి రాగానే అంతా గట్టిగా కేకలేస్తూ రూమ్ మొత్తం చల్లాచెదురు చేసి తాగి పడిపోయారు అని మాత్రమే చెప్తారు. దేవుడా, వీడు నిన్న ఎక్కడికి వచ్చేస్తే మరి ప్రాజెక్ట్ ఎవరు సబ్మిట్ చేశారు? అది ఎలా సక్సెస్ అయింది? సక్సెస్ అయితే వీడు పార్టీ చేసుకోవాలి, కానీ ఇలా తాగి పడుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అని ఆలోచించే శక్తి కూడా లేక నేరుగా తను ఉన్న గదిలోకి పరిగెత్తగానే దూరంగా ఉన్న చెట్ల వైపు చూస్తూ ఉంటే తను సెకండ్ ఫ్లోర్లో ఉండడం వల్ల, ఏంట్రా ఇక్కడి నుంచి దూకితే కాళ్ళు ఇరుగుతాయా, చేతులు ఇరుగుతాయా అని ఆలోచిస్తున్నావా అంటాడు వెటకారంగా. చక్రి సౌండ్కి వెనక్కి తిరిగిన ఇషాన్ కోపంగా చూస్తూ, నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి అనగానే, ఎంతైనా నా స్నేహితుడివి కదా, ఒక్కడివే తాగి దొల్లితే బాగుండదని నేను కూడా తాగుదామని వచ్చా అంటాడు. అక్కడే ఖాళీ బాటిల్ దొర్లుతూ ఉంటే దాన్ని ఉద్దేశించి చెప్తూ, చక్రి వెటకారానికి ఇంకా పుండు మీద కారం చల్లినట్టుంటే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా, ఎందుకు వచ్చావు అనగానే, ఏమీ లేదండి, నిన్నటి నుంచి నా ఫ్రెండ్ అనే ఒక గాడిదకి ఫోన్ చేస్తున్నాను, అది స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది. ఏదోలే ప్రాజెక్ట్ గెలిచిన సందర్భంగా జస్ట్ శుభాకాంక్షలు చెప్దామని ఫోన్ చేస్తూ ఉంటే దాని పీక నొక్కేసి ఒక మూలకు విసిరి కొట్టారు మా సార్ గారు అంటూ కింద పడిన మొబైల్ తీసి ఆన్ చేయడానికి ట్రై చేస్తాడు. అది స్విచ్ ఆఫ్ అవ్వడంతో మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే ఈశాన్ ఆలోచన మాత్రం ప్రాజెక్ట్ గెలిచిన సందర్భంగా అన్న దగ్గరే ఉండటంతో కోపంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఎగతాళి చేస్తున్నావా, వీడు ఒక ఓడిపోయిన అడ్డగాడిదా అని అంటాడు. ఆ మాట అనగానే తిక్క లేచింది చక్రికి. ఈ ఆవశ్యమే వద్దని చెప్పేది నీకు. అసలేం జరిగింది, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అసలు ప్రాజెక్ట్ విన్ అయితే అక్కడ సక్సెస్ పార్టీ చేసుకోకుండా ఇక్కడ తాగి ఏం చేస్తున్నావు? ఇంకొక డౌట్ ఏంటంటే, నువ్విక్కడుంటే ప్రాజెక్ట్ ఎవరు సబ్మిట్ చేశారు అంటాడు. అసలు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం ఏంటి, సక్సెస్ రావడం ఏంటి? ప్రాజెక్ట్ నేను అసలు సబ్మిట్ చేస్తే కదా, చేయడానికి నీ చెల్లి ఉంచితే కదా అంటూ వెటకారంగా చెప్తాడు. మధ్యలో నా చెల్లెలేం చేసిందిరా అనగానే, మధ్యలో కాదు, మొదటనే నా కెరియర్ మొత్తం తీసుకెళ్ళి నీళ్లల్లో ముంచి గంగార్పణం చేసింది. నేను రెడీ చేసిన ల్యాప్టాప్ మొత్తం సింకులో శుభ్రంగా సబ్బు పెట్టి కడిగి ఎండలో ఆరబెట్టింది అనగానే కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ, ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు రెడీ చేసిన ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి నీళ్లల్లో పెట్టిందా? ఊరుకోరా, పొద్దున్నే జోక్ వేస్తున్నావా అని. కాదు, ఆఫ్టర్నూన్ టైంలో జోక్ ఏంటి అంటాడు. తన కాలర్ పట్టుకొని విసురుగా చూస్తూ, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, నీ జోక్స్ ఎంజాయ్ చేసే మూడ్లో నేను లేను అంటాడు. మరి డ్రింక్ ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నావా అంటాడు ఎక్కడా తగ్గకుండా. తన కాలర్ వదిలేసి జుట్టు పట్టుకొని అలాగే బెడ్ మీద కూర్చుంటూ, అసలేంట్రా నీ బాధ, ఇక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేయడానికి వచ్చావా అనగానే అప్పుడు ఫోన్ ఆన్ అవ్వడంతో 100 మిస్డ్ కాల్స్, 1000 మెసేజెస్ ఉండడంతో ఇషాన్ ఎదురుగా పెట్టి, నువ్వు మనశ్శాంతి కరువు చేసుకున్నావా, నీకోసం ఆలోచించే వాళ్ళు కరువైపోయారో ఈ మెసేజెస్ కాల్స్ చూసి చెప్పండి సార్ అంటాడు. ఒక్కసారిగా మళ్ళీ జరిగిన సంఘటన మొత్తం కళ్ళ ముందుకు రావడంతో కోపం, బాధ అన్నీ కలగలిపి చక్రి వైపు చూస్తూ, అదెందుకురా అలా చేయాలి, ఇప్పుడు నలుగురిలో నేను తలెత్తుకొని తిరగగలనా, అసలు ఆ ప్రాజెక్ట్ వల్ల ఎంతమందికి యూజ్ ఉందో తెలుసా అనగానే మాట్లాడకుండా న్యూస్ ఛానల్ తన మొబైల్లో ఓపెన్ చేసి ఎదురుగా పెట్టగానే సింగాన్య ఇంటి ముందు మరొక విజయకేతనం అన్న వాయిస్ వినపడి
నమ్మలేనట్టుగా దాని వైపు చూస్తాడు. రిపీటెడ్గా అదర్ పిక్స్ అలాగే తన ప్రెస్ వాళ్ళతో మాట్లాడిన మాటలు చెప్తూ ఉంటే కన్నీళ్లు తుడుచుకుంటూ లేచి నిలబడి మొబైల్ లాక్కొని న్యూస్ మొత్తం స్క్రోల్ చేసి చూస్తూ ఉంటాడు. చక్రికి కూడా అప్పుడే అర్థమవుతుంది అది అదర్ సబ్మిట్ చేశాడు అని. ఇంకొక ఛానల్ కూడా ఓపెన్ చేసుకొని చూడగానే ఎక్కడ పట్టినా సింగానియా విజయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆశ్చర్యంగా నమ్మలేనట్టుగా చూస్తూ అసలేంట్రా ఇది అనగానే చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తూ నేను కూడా అది అడుగుతున్నాను, నువ్విక్కడుంటే అక్కడ మరి పెదబావ వెళ్ళాడా అనగానే తన అన్నయ్య వైపు చూస్తూ అవునేమోరా అన్నయ్య వెళ్ళాడు, అసలు ఇదేలా సాధ్యం అంటూ వెంటనే తన మొబైల్ తీసుకుంటాడు. అందరి నుండి ఫోన్ కాల్స్ పదుల సంఖ్య దాటి వందలకు చేరుంటుంది. నేను నిన్న రాత్రి ఇక్కడికి వచ్చేసానురా, అది ప్రాజెక్ట్ స్పాయిల్ చేసిందన్న కోపంలో వచ్చేసాను అనగానే ఒకసారి తన వైపు అనుమానంగా చూసి నా చెల్లి ఏదో తెలియక అలా చేసి ఉంటుంది, ఊరికే ఇక్కడికి వచ్చావా లేదంటే తన్ని తిట్టి కొట్టి ఏమైనా వచ్చావా అని అడుగుతాడు. ఆ మాట అనగానే ఒక్కసారిగా నిన్న తను ఎలా ప్రవర్తించాడో గుర్తుకు వచ్చి ఛా అంటూ గట్టిగా కళ్ళు మూసుకోగానే ఈసారి కోపంగా చూస్తూ తిరిగి రివర్స్లో తన కాలర్ పట్టుకొని నిజం చెప్పురా, నా చెల్లిని కొట్టావా నువ్వు అనగానే అవునన్నట్టు తల ఊపుతాడు. వెంటనే వెనక్కి అలాగే తోయగానే బెడ్ మీద పడిపోతాడు. కోపంగా ఇషాన్ వైపు చూస్తూ ఏం మనిషివిరా నువ్వు, ఏదైనా ఆవేశంతో కాకుండా ఆలోచన చేసి పని చేయాలని ఎప్పుడు నేర్చుకుంటావు, తనని కొట్టడమే నీ పనా అంటాడు. మరి అది చేసే పని ఏంట్రా అంటాడు. అరే తనకు తెలియదురా, తనేమైనా చదువుకుందా లేదంటే ఈ పట్టణంలో పుట్టి పెరిగిందా, తనకు అన్ని విషయాలు తెలియడానికి, అసలు ల్యాప్టాప్ సంగతే తనకు ఐడియా లేదు అంటూ చక్రి అనగానే ఇషాన్ ఏదో మాట్లాడబోయి ఒక్క క్షణం ఆగి ఏమన్నావు ఒకసారి మళ్ళీ చెప్పు అనగానే నేనేమైనా సుప్రభాతం పాడుతున్నానా అంటాడు. రేయ్ మూసుకొని చెప్పింది చెయ్యి అనగానే ఏమన్నాను, ల్యాప్టాప్ సంగతి తెలియదన్నాను అంటాడు. ల్యాప్టాప్ అంటూ ఒక్క క్షణం జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. తను పనిచేసే ప్రతిసారి కూడా పక్కన కూర్చోవడానికి తను 100 సార్లు ఆలోచిస్తుంది. ఎందుకంటే తను చాలాసార్లు చెప్పింది, దొర నాకు చాలాసార్లు చెప్పాడు పెనిమిటి, ఇది చాలా ముఖ్యమైన డబ్బా అంట, దీన్ని చిన్నగా కదిలిచ్చినా చేసిన పని మొత్తం పోతుందంట అంటూ తను మాత్రం నవ్వుతూ అదేం కాదులే ఇలా రావే అంటూ ఆట పట్టించేవాడు. కన్నమ్మ మాత్రం ల్యాప్టాప్ దగ్గరకు కూడా వచ్చేది కాదు. ప్రాజెక్ట్ చేసే టైంలో కూడా తను నైట్ టైం మేలుకొని చేస్తూ ఉంటే ఎన్నోసార్లు తనే టీ కాఫీ తీసుకొని రావడమే కాకుండా ఎంత ముఖ్యమైన పని ఉందో ఈ డబ్బాలో, కాబట్టి దీనికి నేను పూజ కూడా చేయాలా అనేది. అప్పుడు ఇషాన్ వెటకారంగా ఒక మాట అన్నాడు, పూజ ఎందుకే, డైరెక్ట్గా స్నానం చేపించేసి సాంబ్రాణి పొగ కూడా వెయ్యి అనగానే మూతి ముడుచుకొని ఊరుకో పెనిమిటి, నేను మరీ అడవి మనిషినే కానీ తెలివి తక్కువ దాన్ని కాదు, దీని మీద సుక్క నీళ్లు పోసినా అది పాడైపోతుందని నాకు దొర చెప్పినాళ్లే అంటుంది. అంతే ఒక్క క్షణం తన పెదవుల మీదకి అప్పుడు అందమైన నవ్వు వస్తే ఇప్పుడు కూడా అదే నవ్వు రాగానే చక్రి తన వైపు చూస్తూ ఏంట్రా పిచ్చిగాని పట్టిందా అంటాడు. పిచ్చి కాదురా, నీ చెల్లి నిజంగానే నాకు దాని పిచ్చి పట్టిస్తుంది రోజు అంటాడు. సడన్గా తన మాటలు చేంజ్ అయ్యేసరికి ఏంట్రా అనగానే దానికి ల్యాప్టాప్ గురించి ఏం తెలుసు అన్నావు కదా, దానికి అన్నీ తెలుసురా, ఎవ్రీథింగ్ మొత్తం అంతా తెలుసుకుంది. ల్యాప్టాప్ గురించి అసలు నేను వర్క్ చేసే టైంలో దగ్గరికి రమ్మంటేనే వచ్చేది కాదు, పొరపాటున తన చేయి తగిలితే నా వర్క్ స్పాయిల్ అయిపోద్దని చాలాసార్లు దాంట్లో గొప్ప గొప్ప విషయాలు ఉంటాయని ఎంతో జాగ్రత్తగా చెప్పినా తను ఇప్పుడు డైరెక్ట్గా ల్యాప్టాప్ తీసుకువెళ్ళి వాటర్లో పెట్టేసింది. అంటే దాని అర్థం ఏంటి, ఏదో చేయాలనే చేసింది ఇది, అదేంటో తెలుసుకోవాలి అనగానే చక్రి కూడా ఆలోచనలో పడతాడు. అవునరా బావా, ఇప్పుడు పెదబావ కూడా ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాడంటే ఇప్పుడు తను ఓన్గా ఇది చేశాడనే కదా అర్థం. ఇషాన్ ఏదో అర్థమైనట్టు అవునరా ఇదంతా కావాలనే చేసిందని అనుకుని వెంటనే బెడ్ మీద నుంచి లేచి తన మొబైల్ తీసుకొని బెడ్ మీద పడిపోయిన కోట్ కూడా తీసుకుంటూ పదరా ఇంటికి వెళ్దాం అంటాడు. ఏంటి వెళ్ళేది, ఒకసారి నీ అవతారం చూసుకో ఎలా ఉన్నావో. ఎదురుగా ఉన్న మిర్రర్లో
మనిషి ఎలానో ఉన్నాడు. తనను తాను చూసుకుంటాడు. జుట్టు రేగిపోయి ముఖమంతా పీక్కపోయి అయినా ముందుకు కదులుతూ, ఇప్పుడు నేనేమీ అందాల ప్రదర్శనకి వెళ్ళట్లేదు కదా, అసలే దాన్ని కొట్టాను అంటూ అడుగు ముందుకు వేసేసరికి తన చేయి గట్టిగా పట్టుకొని, ఏంటి కొట్టావా అనగానే, ప్రతిసారి నీ ఎంట్రీ ఏంట్రా నాకు, ముందు వదులు అంటూ స్పీడ్గా ముందుకు కదలగానే తనతో పాటే స్పీడ్గా పరిగెత్తినట్టే వెళ్తాడు. చక్రి కూడా డ్రైవింగ్ సీట్లోకి వెళ్తూ ఉంటే ఆపి మళ్ళీ తన్ని ఫ్రంట్ సీట్లో కూలదీసి, ఎక్కడికి సార్ వెళ్తున్నారు, సేఫ్గా ఇంటికి వెళ్ళాలని లేదా మీకు అంటూ తనే స్వయంగా సీట్ బెల్ట్ పెట్టేసి అటువైపుకు వెళ్ళి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇషాన్ మాత్రం తన మొబైల్ ఓపెన్ అవ్వడంతో ముందు తన తల్లికి చేస్తాడు ఫోన్. ఆవిడ మాత్రం కోడల దగ్గరే ఉండటంతో ఆ మొబైల్ ఎక్కడో హాల్లో రింగ్ అవుతుంది. పక్కనే ఉన్న ఆదర్ దాన్ని తీసుకొని ఒకసారి నేమ్ చూడగానే కన్నా అని ఉండటంతో వెంటనే లిఫ్ట్ చేసి, హలో కన్నా అంటాడు గంభీరంగా. ఆ వాయిస్లో ఏదో తేడా తెలుస్తూ ఉంటే, అన్నయ్య అనగానే, ఇంటికి బయలుదేరావా లేదా అంటాడు. బయలుదేరాను అన్నయ్య అని అనగానే మారు మాట్లాడకుండా కాల్ కట్ చేస్తాడు. ఏంటో మనసంతా ఒక రకంగా అయిపోవడంతో, త్వరగా పోనివ్వరా అంటూ తొందర చేస్తాడు. బాగుందయ్యా, మీరే కోపం చూపిస్తారు, మీరే కొడతారు, మీరే తిడతారు, మళ్ళీ మీరే ఇలా తొందరపడతారు అంటూ ఇంకాస్త ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. ఇక అంజలి వాళ్ళు డోర్ ఓపెన్ చేయడంతో అందరూ మళ్ళీ స్పీడ్గా లోపలికి వెళ్తారు. ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడట్లేదు. అశోక్ గారు మాత్రం అలాగే గంభీరంగా చూస్తూ ఉన్నారు. గూడెంలో ఉన్నప్పుడు తిన్నకాడికి తిన్నా, ఉన్నకాడికి ఉన్నా ఎప్పుడు తన ముఖంలో చిరునవ్వు పోలేదు. ఆడుతూ పాడుతూ అడివంతా తనదే అన్నట్టు ఎంతో ఆనందంగా తిరిగేది. మరి ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఎప్పుడూ ఏదో ఒక సమస్య. తన తండ్రి కనీసం గట్టిగా అరవలేదు ఎప్పుడు. కానీ ఇషాన్ ఎన్నిసార్లు కొట్టాడు కన్నమ్మని, తిట్టాడు, కసురుకున్నాడు, నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఈ మధ్యకాలంలో కొంచెం బాగున్నాడనుకుంటే మళ్ళీ అనుకునే ఉపద్రవం. కానీ ఇదంతా ఎదురుగా చెట్టంతా కనిపిస్తున్న పెద్ద కొడుకు భవిష్యత్తు కోసమే అనుకోగానే గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. మూసిన కనురెప్పల చాటు నుండి కన్నీళ్లు బయటికి రాగానే అంజలి గారు భర్త కన్నీళ్లను తన కొంగుతో తుడుస్తారు. కొంచెం సేపటి తర్వాత ఇషాన్ కార్ ఎంటర్ అవ్వగానే డోర్ ఓపెన్ చేసి కనీసం క్లోజ్ చేయకుండా ఇంట్లోకి పరిగెత్తుతాడు. అప్పటికే సమయం మధ్యాహ్నం 3 అయి ఉంటుంది. కానీ హాల్లో ఎవరూ కనిపించలేదు. అదేంటి ఎవరూ లేరు? అన్నయ్య కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు కదా, ఎక్కడున్నాడు? అసలేంటి ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది అనుకుంటూ అంతా కలయి చూస్తాడు. ముందు తన చూపులు కన్నమ్మ కోసమే ఉంటాయి. ఈ పాటికి ఈవినింగ్ పిల్లలు వచ్చే టైం కోసం ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అంటూ మళ్ళీ నేను కొట్టిన దెబ్బకి అసలు గదిలో నుండి బయటికి వచ్చిందా అంటూ ఫాస్ట్గా తన గదిలోకి పరిగెత్తుతాడు. కానీ కింద చూడాలి అన్న స్పృహలో లేడు. అక్కడ రూమ్ ఖాళీగా ఉండటంతో ఎక్కడికి వెళ్ళింది అంటూ వాష్రూమ్, బాల్కనీ మొత్తం వెతికి మళ్ళీ వదిన వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా, వాళ్ళు కూడా వెళ్ళి ఉంటారు కదా వాళ్ళ పని మీద అనుకుని అన్ని రూమ్స్ చెక్ చేస్తాడు పైన. మళ్ళీ కిందకు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కారు డోర్ క్లోజ్ చేసి లోపలికి వస్తాడు చక్రి. ఆయాసపడుతున్న తన్ని చూసి, ఏంట్రా అంటాడు చక్రి. మిత్ర ఎక్కడా కనిపించలేదురా, మమ్మీ వాళ్ళు కూడా లేరు అనగానే, లేకుండా ఎక్కడికి వెళ్తారు అంటూ అప్పుడే గెస్ట్ రూమ్లో నుండి బయటకు వస్తున్న లక్ష్మిని ఉద్దేశించి, లక్ష్మి మమ్మీ వాళ్ళు ఎక్కడా అనగానే ఒకసారి ఇషాన్ వైపు చూసి తల వెనక్కి తిప్పగానే ఇద్దరూ అనుమానంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. చెప్పు లక్ష్మి అంటూ కాస్త గట్టిగా అడగడంతో, ఇక్కడే ఉన్నారు బాబుగారు అందరూ అనగానే, ఇక్కడేం చేస్తున్నారు? ఈ రూమ్ ఇప్పుడు మనం వాడట్లేదు కదా అని మారు మాట్లాడకుండా ఏదో డౌట్ వచ్చేసరికి లోపలికి పరిగెత్తినట్టే వెళ్తాడు. కానీ ముందుగా కనిపించింది బెడ్ మీద స్పృహలో లేని తన భార్య మాత్రమే. అంతే, ఒక్క క్షణం గుండాగి మళ్ళీ కొట్టుకుంటుంది. అసలేమీ అర్థం కావట్లేదు. తనకి మెల్లిగా ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తూ ఉంటే అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారిగా తల పక్కకు తిప్పి చూస్తారు. అంజలి గారు ఏదో మాట్లాడబోయేలోపు అశోక్ గారు అంజలి గారి చేతిని పట్టుకొని, అంజు ఇప్పుడేమీ మాట్లాడకు
అని అందరి వైపు చూడగానే మేఘన ఒకసారి అశోక్ గారి వైపు చూస్తూ, ఒక్క నిమిషం మామయ్య, తనకి టానిక్ వేసే టైం అయింది అంటూ మళ్ళీ టానిక్ స్పూన్లోకి తీసుకొని మెల్లిగా కన్నమ్మను ఒళ్ళోకి తీసుకోగానే ఇంకొక వైపు వెళ్ళి దీప్తి హెల్ప్ చేస్తుంది. తను పూర్తిగా స్పృహలో లేదు, కానీ ఫీవర్ అయితే లైట్గా తగ్గింది. మెల్లిగా ఆ టానిక్ వేయగానే నోట్లో నుంచి మళ్ళీ సగం బయటికి రాగానే దీప్తి తన చీర కొంగుతోనే తొడవగానే మళ్ళీ టానిక్ వేస్తుంది మేఘన. తనని అలాగే మళ్ళీ పిల్లో మీద పడుకోబెట్టగానే అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పరుగున బెడ్ దగ్గరికి వచ్చి మేఘన వైపు చూస్తూ, ఏమైంది వదిన, ఎందుకు దానికి ఏదో టానిక్ తాగిస్తున్నారు, అసలు ఇలా పడుకొని ఉందేంటి అంటూ అప్పుడు పరిశీలనగా చూస్తాడు. తను కొట్టిన దెబ్బలు, చెంపలు మొత్తం ఎర్రగా కందిపోయేటట్లు చేస్తే తలకి ఉన్న కట్టు కూడా ఇంకా బ్లడ్ వచ్చినట్టు కనిపిస్తుంది. గాడ్, ఇదెలా జరిగింది, అసలు నేను నిన్న తన్ని చెంప మీద మాత్రమే కొట్టాను, తలకి దెబ్బ తగలడం ఏంటి అనగానే జమున గారు వచ్చిన కోపాన్ని మొత్తం కంట్రోల్ చేసుకొని, నిన్న చెంప మీద కొట్టడం వరకు మాత్రమే చూసావు నువ్వు, ఆ తర్వాత అక్కడే ఉన్న టీపాయ్ తలకి కొట్టుకొని తన స్పృహ కోల్పోయిన విషయం నీకు తెలుసా అనగానే నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని కొంచెం భయంగా చూస్తూ నానమ్మ అంటాడు. దేవేంద్ర గారు మెల్లిగా కూర్చున్న దగ్గర నుండి లేచి వచ్చి మనవడి భుజం మీద చేయి వేసి, కోపం అన్ని వేళలా మంచిది కాదు కన్నా అంటూ అందరి వైపు చూస్తూ, పదండి మళ్ళీ మాట్లాడుకుందాం. అందరూ లేచి నిలబడగానే ఇషాన్ మాత్రం పరుగున తన భార్య కాళ్ళ దగ్గర కూర్చొని, అదేంటి మమ్మీ, తనకి బాగోలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఇంట్లో ఇక్కడే ఉంచారేంటి అనగానే అశోక్ గారు అలాగే గంభీరంగా చూస్తూ, అవసరం లేదు, డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్ళారు, ఇప్పుడు ఓకే అంటూ అందరి వైపు తిరిగి పదండి అనగానే ఎక్కడి వాళ్ళు అక్కడ బయటికి వచ్చేస్తారు. వాళ్లకు ఎన్నో మాట్లాడాలని ఉన్న అశోక్ గారి మాటతో సైలెంట్ అయిపోయారు. చక్రి ఒక్కసారి కన్నమ్మ వైపు చూసి తన చెయ్యి పట్టుకొని చూడగానే లైట్గా ఫీవర్ ఉండటంతో బాధగా చూస్తూ తను కూడా బయటికి వచ్చి అశోక్ గారి వైపు చూస్తూ, అసలు ఏమైంది మావయ్య, ఏంటి ఇలా అనగానే నిన్న ఇషాన్ వచ్చిన దగ్గర నుండి తర్వాత జరిగిన విషయం మొత్తం కూడా చెప్తాడు. అంతే, ఏమీ మాటలు రానట్టుగా అలాగే కూర్చుండిపోతాడు సోఫాలో. ఇషాన్ మాత్రం వెంటనే కన్నమ్మని తన ఒళ్ళోకి తీసుకొని అటు ఇటు చెంపలు తడుతూ, మిత్రా లేమా, ఏమైందిరా, సారీ ప్లీజ్ కళ్ళు తెరు, సో సారీ, నేను ఇలా కొట్టుండకూడదు, నన్ను క్షమించరా, చాలా గట్టిగా కొట్టానా అంటూ ఆ వాతలు, తలకు తగిలిన దెబ్బ అన్నీ చూస్తూ, ఇలా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేనే, పెనిమిటి అంటూ నువ్వు నా చుట్టూ తిరుగుతుంటేనే నాకు బాగుంటుంది, మిత్రా అంటూ చెంపలు తడుతూ ఉంటాడు. మిత్రా అంటూ తను అలా కలవరిస్తూ ఉంటే ఆ అరుపులన్నీ కూడా హాల్లో కూర్చున్న అందరికీ వినిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి మనసులు బాధతో మూలుగుతూ ఉంటాయి. అంజలి గారు మాత్రం అశోక్ గారి వైపు చూస్తూ, ఏమండి అనగానే వెళ్ళు లోపలికి అంటారు. అంతే, ఆవిడ పరుగున లోపలికి వెళ్ళగానే ఇషాన్ మాత్రం, అయ్యో ఏమైందిరా, ఎందుకు ఇలా ఉండిపోయావు, ఫీవర్ కూడా ఉంది, పదవే హాస్పిటల్కి వెళ్దాం, నేను ఇలా చూడలేను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అతని భుజం మీద ఒక చెయ్యి పడుతుంది. తల తిప్పి చూడగానే తన తల్లి కనిపిస్తుంది. ఆవిడను చూడగానే కన్నమ్మని వదలకుండా అలాగే ఒళ్ళో పట్టుకొని తల్లి నడుము చుట్టూ చేయి వేసి కడుపులో ముఖం దాచుకుంటూ, మమ్మీ దానికి చెప్పు నిద్ర లేవమని, అసలు ఇలా ఎలా స్పృహలో లేకుండా ఉంటుంది, ప్లీజ్ మమ్మీ చెప్పు, నేను కొట్టడం వల్లే ఇలా అయిపోయిందా, అది స్పృహలో లేకుండా ఉంటే నేను అసలు చూడలేను అంటాడు ఇషాన్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.